ఆంధ్ర యువతిపై తమిళ ఖాకీల అత్యాచారం. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణం. దర్శనానికి వెళ్తున్న అక్కా చెల్లెలను వాహనంలో నుంచి దింపి బైక్ పై తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుల్ అక్కను బెదిరించి చెల్లిపై అత్యాచారం. నిందితులు సురేష్ రాజ్ అరెస్ట్. రిమాండ్ విధించిన స్థానిక కోర్టుకు. కొందరు పోలీసులు ప్రజలకు సేవలు చేస్తుంటే కొందరు ఈ విధంగా వ్యవహరిస్తుంటారు. అందుకే నేను మొదటి నుంచి చెప్తుంటా, ప్రతి రంగంలో ప్రతి కులంలో ప్రతి మతంలో ప్రతి శాఖలో నిజాయితీ పరులు ఉంటారు, లంగలు దొంగలు అందరూ ఉంటారు. సో నిజాయితీ పరులు మనం ఎప్పుడైనా ప్రోత్సహించాలి, గౌరవించాలి. ఇతోటి లంగలకు దొంగలకు శిక్ష పడాలి. అంతే మనం కోరుకునేది అదే, మనం చెప్పేది అంతే. అందుకే ఎవ్వరిని ఎప్పుడు కించపరచకూడదు. ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మతాన్ని ఎప్పుడు కించపడదు. తప్పు చేసినోని తప్పునే మాట్లాడాలి, కానీ దాని వ్యవస్థకు మొత్తం రుద్దొద్దు, ఆ వర్గానికి మొత్తం రుద్దొద్దు. ఒకడే తప్పు చేసేది ఒకడే ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ తప్పు చేసారు. సో తమిళ ఖాకీల అత్యాచారం అంటే ఈ ఇద్దరు కానిస్టేబుల్ వల్ల ఇప్పుడు తమిళ రాష్ట్రాన్ని చెప్పాల్సిన విషయం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే జరిగింది అక్కడనే కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన మచ్చకు దేశమంతా ఈ తమిళనాడు పైన తమిళనాడు పోలీసులు ఇలాంటి వాళ్ళు అనే కాడికి వస్తుంది. సో నిజాయితీగా ఉండండి, మీరు నిజాయితీగా విధులు నిర్వహించండి. మీ రాష్ట్రానికి, మీ ప్రాంతానికి గౌరవాన్ని తీసుకురండి, ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి. సో ఇది సీటుకు 3 జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి. ఆశావాహుల గుణగణాలు పరపతిని పరిశీలించండి. 5వ తేదీ కల్లా టీపీసీసీకి జాబితాలు పంపండి. అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ల కంట్రోల్లో రిజర్వేషన్లు ఖరారు. కొడంగల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య. ఎంపీటీసీ అభ్యర్థన ఎంపిక డీసీసీ స్థాయిలోనే. చూడండి, ఒక కీలకమైన అంశం. జెడ్పీటీసీ స్థానానికి సీటుకు 3 అంట. ఆ ప్రాథమిక సిద్ధం చేయండి అని చెప్తున్నారు. గుణగణాలు, అతని పరపతి ఏముందో అంశాలు తెలియజేస్తూ పంపండి అని చెప్తున్నారు. చూద్దాం వార్తల్లోకి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి 3తో ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల నుంచి వచ్చిన ఆ జాబితాలను పరిశీలించి జెడ్పీటీసీ అభ్యర్థి టీపీసీసీ ఖరారు చేయనుంది. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల అనేసి 13వ పేజీలో ఉంది. నెక్స్ట్ వార్త అదే ఎలక్షన్లకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సంబంధిత ఇన్ఛార్జి మంత్రులతో కాన్ఫరెన్స్లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు, నివేదికలు పంపాలని. అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీకి కోడ్ దెబ్బ. నవంబర్ 11 దాకా అమల్లో ఎన్నికల నియమావళి, ఆపై మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఏడాదిలో పదవుల భర్తీ అనుమానమే. పదవుల భర్తీ అనుమానమేనంటే నామినేటెడ్ పదవులు. ఆశావాహులకు మరికొంత కాలం ఎదురుచూపులే. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ కూడా వాయిదా క్వశ్చన్ మార్క్. అంటే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా నామినేటెడ్ పదవులు కానీ, అదే డీసీసీ అధ్యక్షులు, మండల ఉంటాయి కదా, ఆ పదవులు కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అడ్డొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో అది కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో క్వశ్చన్ మార్క్ వార్త ఇది. సాధారణంగా 740 మిల్లీమీటర్లు, నైరుతిలోనే 988. దంచికొట్టిన వానలు. 4 నెలల్లోనే వార్షిక సగటు కన్నా ఎక్కువ. ఏడాది సాధారణ వర్షపాతం 923 మిల్లీమీటర్లు. ఇంకా నిశ్రమించని ఋతుపవనాలు 2 వారాల్లో తిరోగమిస్తాయి శాస్త్రవేత్తలు. బంగాళాఖాతంలో వాయుగుండం. నేడు రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు. జల విద్యుత్ ఉత్పత్తిలోనూ రికార్డులు. 2 నెలల్లోనే 4062 మిలియన్ యూనిట్లు. సాగర్లో ఏడాది లక్ష్యం ఇప్పటికే చేరిక. రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతిలో వానలు దంచుకొట్టాయి.
4 నెలల వ్యవధిలోనే ఏడాది సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా నమోదైంది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 740.60 మిల్లీమీటర్లుగా వాతావరణ శాఖ నిర్ణయించింది. వార్షిక సగటు వర్షపాతం 923.8 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. అయితే నైరుతిలోనే ఏకంగా 988.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇది నైరుతి రుతుపవనాల సగటుతో పోలిస్తే 247.7 మిల్లీమీటర్ల అధికం. వార్షిక సగటుతో పోలిస్తే 64.5 మిల్లీమీటర్లు అధికంగా నమోదైంది. జూన్ 1న మొదలైన వానాకాలం సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. 4 నెలల వానాకాలం తర్వాత సాధారణంగా అక్టోబర్ 1 నుంచి శీతాకాలం. 2014లో వర్షాలు పైన 4 నెలల్లోనే రావాల్సిన దానికంటే ఎక్కువనే వచ్చిందంటే సంబంధిత అధికారుల నుంచి, వాతావరణ శాఖ నుంచి శాస్త్రవేత్తలు తెలియజేసిన రిపోర్ట్ ఆంధ్రజ్యోతి వివరించింది. హమాస్కు డెడ్ లైన్, శాంతి ప్రణాళికపై 3 నుంచి 4 రోజులు స్పందించాలి, లేదంటే వారి కథ విషాదాంతమే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను స్వాగతించిన ప్రధాని మోదీ 8 అరబ్ ముస్లిం దేశాలు కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు డెడ్ లైన్ విధించారు. తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై స్పందించేందుకు హమాస్కు 3 నుంచి 4 రోజులు గడువు ఇస్తున్నానని తెలియజేసినట్లు ఉన్నారు. మిగతాది 2వ పేజీలో ఉంది. చెప్పలేని భాషలో ఫ్లాగ్ స్లైడ్జింగ్ నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్ ఆడినా ఫలితం తారుమయ్యే ముప్పు. అందుకే సమయమానం వహించా. తొలుత ఒత్తిడికి లోనైన పట్టుదలగా 600 దేశాన్ని గెలిపించాలనుకున్నా. నా 2 T20 సెంచరీల కన్నా ఈ 69 పరుగుల మిన్న పాకిస్తాన్ను ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. దేశానికి T20 వరల్డ్ కప్ అందించాలనేది నా కళ. నేను ఆరాధించే కోహ్లీతో పోలికను గౌరవంగా భావిస్తున్నా. ఆయన అడుగుజాడలో నడుస్తా. ఆంధ్రజ్యోతితో మన హైదరాబాద్ ఆటగాడు పాకిస్తాన్ను ఓడించడంలో కీలక పాత్ర వహించిన తిలక్ వర్మ అద్భుతమైన ఆట తీరుతో. తిలక్ వర్మకు జ్ఞాపికను అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. 68.5 లక్షల ఓట్ల తొలగింపు. బీహార్లో ఓటర్ల తుది జాబితా వెల్లడి. కొత్తగా 21.53 లక్షల ఓటర్ల నమోదు. మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు. 2వ పేజీలో ఇక్కడనే ఓట్లు కుంభకోణం జరిగింది, చోరీ జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా. మళ్ళీ 68.5 లక్షల ఓట్లు తొలగించారట. మళ్ళీ అవి తొలగించారా ఏందనేది 2వ పేజీలో ఉంది. జూబ్లీహిల్స్లో 3.99 లక్షల ఓటర్లు. నియోజకవర్గ తుది ఓటర్ జాబితా విడుదల. పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ భేటీ. ఇదో ఓటర్. రాష్ట్రంలోనే విదేశీ విద్య ఆఫ్లైన్ క్యాంపస్ల ఏర్పాటుకు 5 నుంచి 6 వర్సిటీల ఆసక్తి. ఇది ఆంధ్రజ్యోతి. వెలుగు పత్రికలో చూద్దాం. వెలుగు ఏముంది? అంబరానంటిన పూల సంబరం. ట్యాంకు బండుపై ఘనంగా సద్దుల బతుకమ్మ. 700 మంది మహిళల ర్యాలీ. డప్పు, డోలు, కొమ్ము, కోయ కళాకారుల ప్రదర్శనలు. అంబరానంటిన పూల సంబరం, ట్యాంకు బండుపై ఘనంగా సద్దుల బతుకమ్మ అనేది వార్త. అదేవిధంగా గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు దాకా రెస్పాన్సిబిలిటీ. జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జి మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలను సిద్ధం చేయండి. స్థానిక లీడర్లతో సంప్రదింపులు జరిపి అర్హుల పేర్లు పంపండి. ఇన్ఛార్జి మంత్రులకు స్థానిక లీడర్లు పూర్తి స్థాయిలో సహకరించాలి. అన్ని జెడ్పీలు మెజార్టీ ఎంపీపీలను కైవసం చేసుకునేలా పనిచేయాలని పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను ఆయన
ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళవారం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో కలిసి ఇన్ఛార్జి మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై వ్యూహరచన చేశారు. ఆయా జిల్లాల పరిధిలో జెడ్పీటీసీ టికెట్ల ఖరారు నుంచి మొదలుకొని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు ఇన్ఛార్జి మంత్రి కర్త కర్మ క్రియగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాకీ పడ్డది మీరే, మీ హయాంలోనే హామీలన్నీ ఎక్కొట్టి మాపై దుష్ప్రచారమా? టీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంటు ఇస్తే బాకీ పడ్డట్ట. బకాయిల గురించి మాట్లాడితే కేసీఆర్ మొదటి ముద్దాయి. మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. స్థానిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని ధీమా. నిరుద్యోగుల కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట్ట. మీరు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వం ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీ పాలనలో ఎంతమందికి దళితుల బంధు ఇచ్చారు? మేము 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇస్తే బాకీ పడ్డట్ట. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తే బాకీ పడ్డట్ట. ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంచితే బాకీ పడ్డట్ట. రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం పంపిణీ చేయడం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బాకీ పడ్డట్ట. వీటికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ టీఆర్ఎస్ను ప్రశ్నించారు. కేసీఆర్ బాకీ కార్డు. బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం అడ్డూరి. ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది మంత్రి వివేక్. డబుల్ ఇల్లు, నిరుద్యోగ వృత్తి వంటివి ఏమైనవని ప్రశ్న. పాకిస్తాన్లో పేలుడు, 11 మంది మృతి. ఆఫ్ఘనిస్తాన్లోని పెట్రాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 11 మంది చనిపోగా 32 మంది గాయపడ్డారు. బనకచెర్లకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర హోం జలశక్తి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటాం. అమరావతి నిర్మాణానికి నిధులు, ఏపీకి ఆర్థిక సాయంపై చర్చ. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల జీవోపై బీజేపీలో తలవ మాట. స్వాగతించిన పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. గందరగోళమని తప్పుపట్టిన ఎంపీ ఈటెల. నేతల తీరుపై పార్టీలో చర్చ. కేడర్లో కన్ఫ్యూజన్. సిమెంట్ బస్తాలో గంజాయి. డీసీఎం వ్యాన్లో సిమెంట్ బ్యాగుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిమెంట్ బస్తాలో గంజాయి. డీసీఎం వ్యాన్లో సిమెంట్ బ్యాగుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సెల్లో 6.25 కోట్ల విలువైన 1210 కేజీల గంజాయిని దాచి రవాణా చేస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ పోలీసుల నుంచి ఎవరు తప్పించుకోలేరు. మాజీ డీజీపీ ఎమోషనల్. 40 ఏళ్ల విధి నిర్వహణలో 40 రోజులు కూడా తన సొంత ఊర్లో లేనని జితేందర్ భావోద్వేగం. కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉన్న తెలంగాణ నా సొంత ఇల్లు. ఇక్కడ ఉద్యోగ జీవితం సంతృప్తినిచ్చింది. నైతిక విలువలతో నన్ను ముందుకు నడిపిన తల్లిదండ్రులను కోల్పోవడం బాధించింది. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 అని ప్రశంస. పోలీస్ అకాడమీలో మాజీ డీజీపీ జితేందర్ కు ఫేర్వెల్. రామగుండం ఫ్యాక్టరీలో నేటి నుంచి యూరియా ఉత్పత్తి. మరో వార్త. ఇంకో వారం వానలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ. ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్. ఇప్పటికే 33% అధిక వర్షపాతం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు 112% అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంట. చూడండి మళ్ళీ ఇదొకటి. ఎముకల్లోని మైక్రో ప్లాస్టిక్స్ అనేది ప్రభుత్వ నిధులు ప్రియుడి ఖాతాలోకి. టూరిజం శాఖలో 1.5 కోట్ల దారి మళ్లింపు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని చేతివాటం. 27 నెలలుగా గవర్నమెంట్ సొమ్ము స్వాహా. విచారణకు ఆదేశించిన టూరిజం ఎండి.
ఇద్దరు ఏజీఎంల సస్పెన్షన్, ఉద్యోగినిపై కేసు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి వస్తుంది. మరి చర్యలు కూడా కఠినంగానే ఉంటాయి. మరి సీఎంను కలిసిన క్రికెటర్ అనేది చూసిన వార్తని. ఇక 10 గ్రాముల బంగారంది. డోర్నకల్ ఈనాడు డోర్నకల్ రైల్ ప్రాజెక్టుకు ఆమోదం. 10 కిలోమీటర్ల దూరం, 320 కోట్ల వ్యయం. హైదరాబాద్. కేంద్రం సహకరించకుండా ధాన్యం సేకరణ కష్టం, కోట పెంచాలి, లేదంటే రైతులకు ఇబ్బంది. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. ఏమైందంటే రిజర్వేషన్ ఖరారు కావడంతోన జనం ఎస్సీలు లేని చోట ఎస్సీలకు రిజర్వేషన్ వస్తే అది పోటీ చేసేది ఎవరు అనేది ఒక వార్త. అనేక ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఉమ్మడి జిల్లా దగ్గర. ఒకే ఒక్క బీసీ ఓటరు, ఆమెకే లక్కీ ఛాన్స్. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్పల్లి తాండ పంచాయతీ పరిధిలో అన్ని గిరిజన కుటుంబాలే. మొత్తం జనాభా 999 కాగా ఇందులో మహిళలు 499, పురుషులు 500. వీరిలో మహిళలు పురుషులు కలిపి మొత్తం ఓటర్లు 975 మంది. అయితే ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. తండాకు చెందిన నారాయణ అనే యువకుడు బీసీ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోగా ఆమె ఒక్కరే బీసీ ఓటర్గా జాబితాలోకి ఎక్కింది. సర్పంచ్ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ అయిన నేపథ్యంలో అక్కడ ఏమో ఏకగ్రీవమే అవకాశం ఉంది. మహబూబ్నగర్ రూరల్ మండలం చౌదరపల్లి గ్రామంలో 7వ వార్డులో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 3 కుటుంబాలు ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా మిగతా అందరూ బీసీలే. ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఆ వార్డు ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఇప్పటి వరకు ఆయా కుటుంబాలు చెందిన వారు ఎవరు రాజకీయాల్లో లేరు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకుండా వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు రాజకీయ పక్షాలు ప్రయత్నాలు భావించినట్లు సమాచారం. ఇదే గ్రామ సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఓటర్ లేరు. ఇక్కడ చూడండి, ఒకే ఒక బీసీ ఓటరు, ఆమెకే లక్కీ ఛాన్స్. ఒక్క ఓటర్ ఉంటే మళ్ళీ ఆ పార్టీ నుంచి ఎవరిని పోటీ చేపిస్తారు, ఈ పార్టీ నుంచి ఎవరు పోటీ చేపిస్తారు? ఎంతగా మినిమం ప్రధాన పార్టీలు 3 చూసుకుందాం. ఒకటి బీజేపీ చూసుకుందాం, ఒకటి బీఆర్ఎస్ చూసుకుందాం, ఇంకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి తీసుకుందాం. ఈ 3 పార్టీలు, ఇంకా బీఎస్పీ కూడా ఉంది. మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళి ఎవరు ఇక్కడ బరిలో పెడతారు? ఇలాంటి అనే కోణంలో వార్తలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిద్దాం. జిల్లా కలెక్టర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిద్దామని కలెక్టర్ బాదావు సంతోష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని బీసీ హాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై అదనపు కలెక్టర్ అమరేందర్ దేవసాయంతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల నియమావళిని అనుసరించి ఉండేలా రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించామన్నారు. అలాగే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరగడానికి మీడియా ప్రతినిధుల సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో డిపిఓ శ్రీరాములు, డిప్యూటీ సిఇఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మీడియా కూడా ఒక సూచన చేస్తున్నారు. మీడియా సోదరులు కూడా మీడియా కూడా ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా అనేది చెప్తున్నారు. జంగిల్ సఫారీ పునఃప్రారంభం. తరచుగా కనిపిస్తున్న పెద్ద పులులు, ఇతర జంతువులు పర్యాటకులకు ఆహ్లాదపరచనున్న నల్లమల అందాలు 3 నెలల తర్వాత నేటి నుంచి అందుబాటులోకి. అమరాబాద్ అభయారణ్యానికి పెరుగుతున్న సందర్శకుల రద్దీ. మన్ననూరు. సో ఇది శాంతి భద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలకం. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరికి హాని కలిగించకుండా, ఆయుధాలను దుర్వినియోగపరచకుండా దుష్ట సంహారం కోసం వాడేది ఆయుధమని, అలాంటి ఆయుధ పరికరాలు సమర్థ యంత్రాలతో అంతర్లీనంగా దుర్గాదేవి చైతన్య శక్తి స్వరూపిణిగా కొలువుంటుందని, అందుకోసమే దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ నిర్వహిస్తామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం దుర్గాష్టమి పురస్కరించి జిల్లా సాయుధ బలగాల కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, వారితో పోలీసు ఎస్ఐలతో కలిసి ఎస్పీ గారు ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఉంది. దరఖాస్తులకు ఆహ్వానం. డ్రైవింగ్ ఎక్కడ దరఖాస్తులు విదేశీ విద్య
విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చదవాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ, నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి ఉత్తర్వులు. క్షయవాది నిర్మూలన ఇక్కడ నాగర్కల్ జిల్లా కేంద్రంలో నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వరరెడ్డి కృషితో 10.80 కోట్లతో అత్యాధునిక హంగులతో మరో నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం నిధులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞత తెలిపారు. క్షయవాది నిర్మూలనలకు కృషి చేయాలి. మరి ఇక్కడ పెట్లవెల్లి, కొల్లాపూర్ బస్ స్టాండ్లో కూడా 1,50 లక్షల చొప్పున మంజూరు అయినట్లు కనిపిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు అంటే నిధులు ప్రొసీడింగ్ కూడా కాపీ వచ్చినట్టు తెలిసింది. బడ్జెట్ టెండర్ల ఖాతా ప్రారంభం. నాగర్కర్నూలు జిల్లాలో 3 టెండర్లు దాఖలు, మిగిలిన జిల్లాలో నమోదు కాని టెండర్లు. దసరాకు ముస్తాబవుతున్న కొండారెడ్డిపల్లి సీఎం రేవంత్ రెడ్డి గారి నేపథ్యంలో పకడ్బందీ రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. ఉత్సవంగా సద్దుల బతుకమ్మ. కలెక్టరేట్లో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు, క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి, క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే సతీమణి కూచుకుల సరిత. ఇది ప్రజల మారి న్యూస్. మారీ న్యూస్ ఇప్పటికే ఆలస్యమైంది. ప్రజలరా, మనం మారీ న్యూస్ను జేఆర్ మారీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.